పోలవరం జిల్లా రంపచోడవరంలో పెద్ద పులి కలకలం రేగింది. పెద్దకొండలో 2 ఆవులపై దాడి చేసి చంపేసింది. దీంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పోలవరం జిల్లా రంపచోడవరంలో పెద్ద పులి కనిపించడంతో కలకలం రేగింది. పెద్దకొండలో 2 ఆవులపై దాడి చేసి చంపేసింది. దీంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వాళ్ళు ఏమడుగుతుంటారంటేనా, మీకు మధ్యప్రదేశ్ లో బాగున్నాయి కదండి, అక్కడ మహారాష్ట్రలో ఉంది కదండి, మన దగ్గర ఏముంది టైగర్ చూపించేదానికి అంటారు. ఇప్పుడు మనం చేసే ప్రయత్నం బహుశా దాంట్లో మంచి ఫలితం. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజబాబు అందిస్తారు. రాజబాబు, పోలవరం జిల్లా రంపచోడవరంలో పెద్ద పులి సంచరిస్తున్నట్టు తెలుస్తోంది. అధికారులు ఏమంటున్నారు? రాజబాబు. సుమిత్ర, ఇటీవల తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం కూర్మాపురంలో పట్టుకున్న పెద్ద పులిని అటవీశాఖ అధికారులు సురక్షితంగా పాపికొండల అభయారణ్యంలో విడిచిపెట్టారు. అయితే ప్రస్తుతం ఆ పులి పాపికొండల అభయారణ్యంలోని సమీపంలో ఉన్న రంపచోడవరం మారేడుమిల్లి అటవీ ప్రాంతాల్లో గత 3 రోజులుగా సంచరిస్తుంది. ముఖ్యంగా చూస్తే కనుక రంప, చిలకమామిడి, మర్రివాడ, పెదకొండ గ్రామాల సరిహద్దులోనే గత 3 రోజులుగా పెద్ద పులి సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలు, గిరిజనులు భయాందోళన చెందుతున్న పరిస్థితి అయితే నెలకొంది. రాత్రి రంపచోడవరం మండలం పెద్దకొండ గ్రామంలో పెద్ద పులి 2 ఆవులపై దాడి చేసింది. పులి దాడిలో 2 ఆవులు కూడా మృతి చెందాయి. దీంతో గిరిజనులు భయాందోళనకు గురి అవుతున్నారు. అంటే అటవీశాఖ అధికారులు కూడా పెద్ద పులి సంచారాన్ని నిర్ధారించారు. అంటే ఇటీవల కాలంలో రాయవరం మండలం కూర్మాపురంలోని సురక్షితంగా బంధించిన పెద్ద పులిని పాపికొండల అభయారణ్యంలో విడిచిపెట్టి దానికి రేడియో కాలర్ కూడా ఏర్పాటు చేశారు, రేడియో ట్యాగ్ కూడా ఏర్పాటు చేశారు. అది పులి కదలికలను అటవీశాఖ అధికారులు ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. అయితే ప్రస్తుతం పులి పాపికొండల అభయారణ్యంలో సంచరిస్తుంది, జనావాసాల్లోకి రావట్లేదు. కాబట్టి ఆ పులిని సాధ్యమైనంత మట్టుకు పాపికొండల డీప్ ఫారెస్ట్ లోకి పంపించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని అటవీశాఖ అయితే అధికారులు చెప్తున్నారు. అంటే ప్రస్తుతం ఈ పులి ఏదైతే అటవీశాఖ అధికారులు పాపికొండల అభయారణ్యంలో విడిచిపెట్టారో ఈ పులి ప్రస్తుతం ఆవాసం ఏర్పాటు చేసుకుంటుంది. ఇప్పుడు కొత్తగా మహారాష్ట్ర నుంచి వచ్చింది ఈ పులి. ఇప్పుడు ప్రస్తుతం పాపికొండల అభయారణ్యంలో టెరిటరీ ఏర్పాటు చేసుకుంటుంది. కాబట్టి ఆ ఆవాసం దొరికే వరకు కూడా అలా సంచరిస్తూనే ఉంటది. సాధ్యమైనంత మట్టుకు ఈ పులి ప్రజల మీద దాడి చేస్తలేదు, ఎక్కడ ప్రజలపైన దాడి చేసిన సంఘటనలు లేవు ఇది అని కూడా అటవీశాఖ అధికారులు అయితే కనుక చెప్తున్నారు. దీనికి సంబంధించి పులికి సంబంధించి అటవీశాఖ అధికారులు కూడా నిర్ధారించారు. ప్రస్తుతం అయితే కనుక రైట్, థ్యాంక్ యూ రాజబాబు.